సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే సార్. నమస్కారం అండి. లలిత్ గారు, సాయిబాబా గురించి ఈ మధ్య చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన హిందూ దేవుడు కాదని, అసలు దేవుడే కాదని. ఏంటి దీనిపైన మీరు ఏం క్లారిటీ ఇస్తారు? క్లారిటీ ఇచ్చేది ఏముందండి, ఇప్పుడు ఆ మాటలు చెప్పింది నేను లేకపోతే అనాకాణిగాళ్ళు చెప్పలా. ఓకే, ఒక శారదా స్వరూపానందేంద్ర సరస్వతి అని ద్వారకా పీఠాధిపతి చెప్పారు. ఆయన ఏమన్నా సామాన్యుడా? ఆయన శాస్త్రం ఏం చెప్తుందో, సనాతన ధర్మం కాపాడటానికి ఏమేం చేయాలో అవి నిష్కర్షగా చెప్తారు. కొంతమందికి అవి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోనువచ్చు. నచ్చనంత మాత్రాన ఎవరినో మెప్పించడం కోసం అబద్ధాలు చెప్పే స్థితికి పీఠాధిపతులు గురువులు వెళ్ళరు. నేను కూడా చెప్తున్నా, నేను సాయిబాబా గారి విషయంలో క్లియర్గా ఉన్నాను. ఆయన ఎక్కడ అమర్యాదకరంగా మాట్లాడలేదు. కానీ ఆయన హిందూ దేవుడు అనే వాదాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఆయన హిందూ దేవుడు కాదు. ఎందుకంటే ఆయన శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు, కృష్ణాష్టమి చేశారు అంటారు. కూడా ఆయన మసీదుల్లో ఉరుసులు కూడా చేశారు. అల్లా మాలిక్ అనే అన్నాడు ఆయన. అల్లా మాలిక్ అంటే ఏంటి మరి? సబ్కా మాలిక్ కేక్ అన్నప్పుడు ఆ మాలిక్ ఎవరో చెప్పాల్సింది. ఆయన ఏం చెప్పాడు? అల్లా అని చెప్పారు. మరి ఆయన ముస్లిం భావజాలంతోనే ఉన్నాడు. ఒక సిరాజ్ ఎట్లా మాట్లాడుతున్నాడో, షఫీ ఎట్లా మాట్లాడుతున్నాడో, జకీర్ నాయక్ ఎట్లా మాట్లాడుతున్నాడో, సాయిబాబా కూడా అట్లాగే మాట్లాడారు. నేను ఆయన హిందూ దేవుడు అని ఎందుకంటే, ఆయన్ని మసీదులో పెట్టుకున్న, దర్గాలో పెట్టుకుని పూజించుకుంటాము అంటే అది వాళ్ళ ఇష్టం, ముస్లింలది. నేను వాళ్ళ విశ్వాసాన్ని ఎక్కడా ఖండించను. ఎందుకంటే సాక్షాత్తు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో కూడా ఒక ముస్లింని తీసుకొచ్చి ఆడవాళ్ళకి నమాజులు నేర్పించారు. విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. మరి ఆయన నేను హిందూ దేవుడు అని ఎట్లా ఒప్పుకుంటా? అండ్ ఇంకోటి, సాయిబాబా దేవాలయాల్లో జరుగుతున్న పైత్యకారి పనులు కూడా కొన్ని మాట్లాడుకోవాలి. బాబా గారు విగ్రహం పెడతారు, ఆయనకు పూజలు చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, హిందువులు కాదు అని చెప్పేస్తున్నారు కాబట్టి. కానీ ఆయన పాదాల దగ్గర శివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, వినాయకుడి విగ్రహం పెడితే అట్లాంటి పద్ధతులు మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. లేని పక్షంలో అనవసరమైన ఫ్రిక్షన్ని హిందువుల మధ్య వాళ్లే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ ఆలయ వ్యవస్థని మేమందరం కూడా త్వరలోనే ప్రశ్నిస్తానికి కూడా సిద్ధపడుతున్నాం. హిందూ మతంలో ఆడవారికి అన్యాయం జరిగింది అనేది చాలా మంది వాదన. ఓకే అండి, దీన్ని ఎలా చూస్తారు? చెప్తున్నా కదండి. ఇప్పుడు హిందూ మతాన్ని విమర్శించమంటే మూలనున్న ముసలోడు కానీ, నడివిరిగిపోయి మంచం మీద పడుకున్న ముస్లిం కానీ అందరూ రెడీ అవుతారు. ఎందుకు? రిటాలియేషన్ లేదు. చెప్పు తీసుకుని కొడతాము, లేకపోతే పీకలు కోసేస్తాం అనే అలవాటు మనలో లేదు కాబట్టి అలా మాట్లాడతారు. ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఎక్కడ జరిగింది? ఆడదాన్ని అమ్మవారిగా, ఆదిశక్తిగా చూసిన విషయంలో జరిగిందా? స్త్రీ లేకుండా పురుషుడు ఎటువంటి వ్రతాలు చేయటానికి వీల్లేదు అని చెప్పేసి స్త్రీ ప్రాధాన్యతగానే ప్రతి పూజలు వ్యవస్థలు ఏర్పాటు చేయటం వల్ల స్త్రీకి అన్యాయం జరిగిందా? ఏం లేదే. పోనీ మనుధర్మ శాస్త్రం ప్రకారమే తీసుకుందాం. నా స్త్రీ స్వాతంత్రం అర్హత అని చెప్పేశాడు. అసలు స్త్రీకి స్వాతంత్రం లేదని మనువు చెప్పాడు అంటాడు. స్త్రీకి స్వాతంత్రం లేదని మనువు చెప్పలా, స్త్రీకి రక్షణ కావాలని మనువు చెప్పాడు. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వని పుత్రారక్షతి వార్ధక్య అని చెప్పేసి. అంటే చిన్నప్పుడు తండ్రి రక్షణ కావాలి, కొద్దిగా పెద్ద అయ్యాక భర్త రక్షణ కావాలి, అంతకంటే కొంచెం పెద్ద వయసు అయిపోయిన తర్వాత కొడుకు యొక్క రక్షణ మళ్ళీ కావాల్సి వస్తుంది తప్ప స్త్రీ స్వతంత్రంగా ఉండటానికి లేదు అని చెప్పేసి చెప్పారు. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఆయన చెప్పాడు. సరే, ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి స్త్రీలు మాకు అసలు ఏ రక్షణ అవసరం లేదు, మాకు స్వతంత్రం ఉంటే చాలు అనుకుంటారు అనుకోండి, వెళ్ళని కూడా తీసుకోండి. దెన్ వై నిర్భయ, వై అభయ, వై దిశ, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా మరి మీకు? ఆడవాళ్ళకే మనం ఎందుకు చెప్పాడు అంటే చెప్తారండి. మనం ఎండల్లోకి వెళ్తుంటే మా చెప్పులు వేసుకుని వెళ్ళి కాళ్ళు కాలితే, లేకపోతే గొడిగేసుకెళ్ళి ఎండ తగలకుండా ఉంటుందని ఆ వెళ్ళే వాళ్ళకి చెప్తారు. సూర్యుడికి ఇవో మా అమ్మాయి బయటకు వస్తుంది కాబట్టి నువ్వు మూసుకుని కాసేపు లోపలికి పోని చెప్పి దమ్మేవాడికి లేదు కదా. మనం ముళ్ళల్లోకి వెళ్తుంటే చెప్పులు వేసుకెళ్ళమ్మా అని మనకి చెప్తారు, కానీ ముళ్ళ మీద తివాచీలు పరచరు కదా. అలాగే రక్షణ ఎవరికైతే కష్టం కలుగుతుందో వాళ్ళకి చెప్తారు ఒక మాట, వింటే వింటారు, లేకపోతే లేదు. ఏంటి ఏ రీజన్స్ వల్ల కేవలం శబరిమలకి లేడీస్ని ఎంట్రీ ఇవ్వలేదు? ఈవెన్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అసలు హైకోర్టు తీర్పుని మీరు సమర్థిస్తారా? ఒకటండి, ఈ దేశంలో నేను సమర్థించనండి. ఈ దేశంలో ఆలయాలు నడవాల్సింది ఆగమ శాస్త్రాలను అనుసరించి, ఐపీసీ చట్టాలను అనుసరించి కాదు. క్లియర్గా చెప్తున్నాం కదా. ఈ రోజున ఒక మసీదులోకి ఆడవాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పి ఎవరో క్వశ్చన్ చేయట్లా. ఈవెన్ ముస్లిం ఆడవాళ్ళు కూడా మేము మసీదులోకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఎక్కడ పిటిషన్ లేసింది నేను చూడలా. కానీ శబరిమల విషయంలో చూసుకుంటే అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఆడవాళ్ళు రానివరా, అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళు అంటే పడదా అంటారు. అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఆడవాళ్ళని రావద్దని చెప్పలా.
ఒక్క శబరిమల ఆలయంలోకి మాత్రమే అయ్యప్ప స్వామి ఆడవాళ్ళని రావద్దని చెప్పారు. కారణం ఏంటంటే అక్కడ స్వామి ఏకాంతవాసంలో ఉంటారని చెప్పేసి చెప్తారు. అలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ ఒక్కొక్క నియమం ఆ దేవాలయం యొక్క వైశిష్ట్యాన్ని చూపిస్తుంది. ఈరోజు పుష్కర్లోనే ఒక ఆలయం ఉంది, అక్కడ మగవాళ్ళకి ప్రవేశం లేదు. మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పుష్కర్లో మాకు కూడా ప్రవేశం కావాలి అని చెప్పి అడగట్లేదండి. ఏదండి పుష్కర్లో బ్రహ్మదేవుడు ఆలయానికి ఒక రోజు మగవాళ్ళకి ప్రవేశం లేదు. ఒక్కరోజు ఓకే. ఆ రోజు ఎందుకు ప్రవేశం ఉండదు? కేవలం ఎవరు అడగట్లేదే. అక్కడ ఆలయపు ఆచారం అది. ఆ ఆలయ ఆచారాన్ని మేము గౌరవిస్తున్నాం, పాటిస్తున్నాం. శబరిమల విషయంలో చూసుకుంటే అక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 40 రోజులు దీక్ష చేసిన స్వాములు చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 40 రోజులు బ్రహ్మచర్య దీక్ష పాటించిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్య సాధనే చేశారు. బ్రహ్మచర్యాన్ని పూర్తిగా సాధించేసిన వాళ్ళు కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎవరన్నా ఈ ఋతుకాలంలో ఉండేవాళ్ళు కనుక అక్కడికి వస్తే వీళ్ళలో అందరూ ఒకే బుద్ధితో ఉండాలని లేదు. కర్మకాలు ఏదన్నా రాకూడని కష్టం ఆడవాళ్ళకి వచ్చిందనుకోండి, వీళ్ళ వల్ల ఆ నష్టపరిహారం ఎవడు తీరుస్తాడు? ఎవడూ చేయలేడు. పైపెచ్చు నిందలేస్తారు. ఇగో వీళ్ళందరూ దీక్షలు అని చెప్పి మోసాలు చేసి అక్కడికి వచ్చి ఆడవాళ్ళ మీద తప్పులు చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు. అది మొత్తం ధర్మానికి హాని. ఇక్కడ కూడా చాలామంది అనొచ్చు, అంటే మీ స్వాముల మీద మీకు నమ్మకం లేదా, మీ దీక్షల మీద మీకు నమ్మకం లేదా అని అనొచ్చు. నమ్మకం లేకపోవటం కాదండి, వాళ్ళందరూ కూడా సన్యాసాశ్రమ సాధన కోసం బ్రహ్మచర్య దీక్షని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళు అరిషడ్ వర్గాలను అప్పటికప్పుడు జయించేసిన వాళ్ళే కాదు. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఎవ్రీ టైం బెస్ట్ జరుగుద్ది అనుకోలేంగా. ఎప్పుడైనా పొరపాట్లు జరగవచ్చు. 1,00,000లో ఒక పొరపాటే జరుగుద్ది అనుకుందాం. ఆ ఒక్క పొరపాటు కూడా ఆలయ ప్రాంగణంలో ఒక అమ్మకు అన్యాయం జరిగింది అంటే బాధ కాదా? అలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం ఆ కొండ మీదకి మాత్రం ఎవరిని రావద్దు అని చెప్పేసి చెప్పారు. దానికి ఏం పెట్టారంటే ఋతుకాలంలో ఉన్న స్త్రీకి అని చెప్పేసి చెప్పారు. స్త్రీల మొత్తాన్ని వద్దని కూడా చెప్పలే మళ్ళీ. ఓకే. ఈ ఒక్క లాజిక్ చాలు కదా మనం అర్థం చేసుకోవటానికి. ఎందుకు అంత పంతం పడుతున్నా? ఏ హిందూ స్త్రీ, ఇంక్లూడింగ్ నా ఇంట్లో నా భార్య, నా చెల్లి, నా తల్లి అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఈ కేసు పడగానే అబ్బా ఇక నుంచి మేము అయ్యప్పని చూడొచ్చంట అని ఎవరు అనుకోలే. వీళ్ళకి ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్ స్పాన్సర్డ్ అండ్ ఫండెడ్ అండి. ఈవెన్ ఆ రెహానా అనే అమ్మాయి, కేరళ అమ్మాయి చూడండి, ఆ మెన్స్ట్రువల్ శానిటరీ తీసుకువెళ్ళి అయ్యప్ప స్వామి సన్నిధానంలో విసరడానికి ప్రయత్నం చేసింది. ఇరుముళ్ళలో పెట్టుకుని తీసుకువెళ్ళి యూజ్డ్ శానిటరీ. అది కూడా ఆర్ దే డూయింగ్ ఆల్ దీస్ విత్ ప్యూర్ ఇంటెన్షన్స్? కాదు కదా. డెఫినెట్లీ ఆ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ అనేది ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ హిందూ దేవాలయాల మీద?